హాయ్ హెల్దీ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఆరోగ్య దీవెన న్యాచురల్స్. ఈరోజు మన ఎద్దుగానుగలో వేరుశనగ నూనె తీస్తున్నామండి. ఈసారి మనం వేరుశనగ విత్తనాలు కాకుండా కాయలు తెచ్చుకున్నామండి. ముందుగా మనం ఆ కాయల నుంచి విత్తనాలని సెపరేట్ చేసుకోవాలి. అందుకోసం మనం ఈ చిన్న మినీ మిషన్ కూడా తెచ్చుకున్నాం. ముందుగా మనం ఒకరోజు ముందు ఆ కాయల్ని ఎండలో ఎండబోసుకోవాలండి. కాయలు ఆరిపోయిన తర్వాత ఇలా మిషన్లో వేసుకొని విత్తనాన్ని సపరేట్ చేసుకోవాలి. ఈ మిషన్ని మనం గుజరాత్ నుంచి తెప్పించుకున్నామండి. ఇందులో ఎటువంటి గ్రేడింగ్ సంబంధించి ఎటువంటి జల్లెలు కానీ ఇట్లాంటివి ఏం రావండి. దాన్ని మనమే మళ్ళీ సపరేట్గా గ్రేడ్ చేసుకోవాలి. ఇలా సీడ్తో సపరేట్ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ గ్రేడ్ చేసుకొని కాయల్ని విత్తనాన్ని సపరేట్ చేయాలండి. ఇలా లైట్గా కాయలు కూడా దాంట్లో వచ్చేస్తున్నాయి. ఇలా వచ్చిన విత్తనాలని మళ్ళీ మనం ఎండలో ఎండబోసుకోవాలండి, లేకపోతే సీడ్ పాడైపోతుంది. అలా ఎండబోసిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు. మిషన్ కూడా చిన్నదవడం వల్ల మనకి ఎక్కువ టైం పడుతుందండి విత్తనాలు సపరేట్ చేయడానికి. అలా సపరేట్ చేసిన విత్తనాలని మళ్ళీ ఎండబోసుకోవాలండి. ఇలా కాయలన్నీ సపరేట్ చేసుకోవాలండి. వీటిని మళ్ళీ మనం లాస్ట్లో వేసుకోవాలి. కాయల వరకు సపరేట్ చేసి లాస్ట్లో వేసుకోవచ్చు. ఈ విత్తనం కూడా బాగా ఎండాలండి. ఎంత బాగా ఎండితే మనకంత త్వరగా ఆయిల్ వస్తుంది బయటికి. అలా ఈరోజు మనం సీడ్ సపరేట్ చేయడానికి సరిపోయిందండి టైము. ఇలా సపరేట్ చేసిన విత్తనాలన్నింటినీ ఈరోజు ఎండబెట్టుకొని రేపు ఆయిల్ తీద్దామండి. హాయ్ అండి, నిన్న మనం చెప్పుకున్న విధంగా విత్తనాలను ఎండబెట్టేసుకొని ఇవాళ ఆయిల్ తీద్దామండి. ఇలా ముందుగా మన గానుగ మొత్తాన్ని క్లీన్ చేసుకొని ఇలా ఎద్దును కట్టేసుకోవాలండి. ఇలా ఎద్దును కట్టుకొని ఇప్పుడు పప్పులు వేసుకోవాలి. మనకి ఒక షిఫ్ట్కి 12 కిలోల పల్లీలు పడతాయండి. ఇలా 12 కిలోలు వేరుశనగ ఆయిల్ని తీయడానికి మనకు అరౌండ్ అప్రాక్సిమేట్గా 2.5 hours టైం పడుతుందండి. అలా వేరుశనగ వేసుకున్న తర్వాత మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. ముఖ్యంగా మన ఎద్దుగానుగలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక నిమిషానికి 2 నుంచి 3 RPM మాత్రమే తిరుగుతుందండి. ఇలా తిరగడం వల్ల మన నూనెలో ఉండే మైక్రోన్యూట్రియంట్స్, మినరల్స్ అలాగే నూనెలో ఉంటాయండి.
ఒరిజినల్ కోల్డ్ ప్రాసెస్ అంటే ఇదేనండి. అందరూ గానుగ నూనెలు కాస్ట్ ఎక్కువ అనుకుంటారండి. మీరే ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకోవచ్చు. మనం ఏ సీడ్ తీసుకున్నా కూడా మనకు మ్యాక్సిమం 40 నుంచి 45% ఆయిల్ కంటెంట్ వస్తుందండి. అలా అన్నప్పుడు మనకి గ్రౌండ్ నట్ ఇప్పుడు యావరేజ్గా 120 రూపీస్ పర్ కేజీ ఉందండి. మనకి యావరేజ్గా 3 కిలోస్ వేస్తే 1 కిలో ఆయిల్ వస్తుందండి. 120 × 3 వేసుకున్నా కూడా మనకి 360 రూపీస్ 1 లీటర్ ఆయిల్కి కాస్ట్ పడుతుందండి. మనకు మార్కెట్లో 150 నుంచి 160 రూపీస్లోనే మనకు ఆయిల్ అవైలబుల్గా ఉంది. అది ఎలా వస్తుంది అనేది మీరే చూసుకోవాలి. మనం ఇప్పుడు వాడుతున్న రిఫైండ్ ఆయిల్స్లో యావరేజ్గా 150 నుంచి 160 ఉందండి. ఆ 150, 160లో కూడా మనకి ఇంక్లూడెడ్ విత్ బాటిల్ కాస్ట్, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్, డిస్ట్రిబ్యూటర్ కాస్ట్ ఇవన్నీ పోగా మనకి యాక్చువల్గా వచ్చే ఆయిల్ బిలో 100 లోపలే వస్తుందండి. అప్పుడు యావరేజ్గా రిఫైండ్ ఆయిల్స్ 1 కిలోకి 100 రూపీస్ అన్నప్పుడు 1 కిలో పల్లీలకి 1 కిలో ఆయిల్ రావాలండి. అలా ఆయిల్ ఎలా వస్తుందనేది మీరే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మెయిన్గా మనం ప్రతి ఒక్క ఫ్యామిలీకి మన ఆయిల్ చేరాలని వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నామండి. వీలైనంత వరకు మనం ప్రైస్ తగ్గించడానికే చూస్తున్నాం. అందులో భాగంగానే ఈసారి మనం పల్లీల మిషన్ కూడా అందుకే తెచ్చామండి. మీకు ఎవరికైనా ఆయిల్ కావాలి అంటే ఈ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చండి. కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు ఆర్డర్ పెట్టుకోవడానికి నా నెంబర్ అండి 6302947746. ఇంకోసారి చెప్తానండి 6302947746. కింద డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చి ఉంటానండి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనం నెల్లూరులో హోమ్ డెలివరీ ఇస్తున్నామండి. అలాగే బయట స్టేట్స్కి కూడా కొరియర్ ద్వారా, ఆర్టీసీ ద్వారా పంపిస్తున్నామండి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ ప్రాసెస్ మొత్తాన్ని చూడాలన్నా కూడా వచ్చి చూసి తీసుకోవచ్చండి. ఈ విధంగా నెమ్మదిగా 20 నిమిషాలు తిరిగిన తర్వాత మనకు ఆయిల్ రావడం స్టార్ట్ అవుతుందండి. మనకి ఇంకా ఈ ప్రాసెస్ మొత్తం అయిపోవడానికి ఇంకా 2 అవర్స్ టైం పడుతుందండి. ఇలా నెమ్మదిగా తిరుగుతూ ఆయిల్ని ప్రెస్ చేస్తుందండి. మీరే చూడొచ్చు ఎంత నెమ్మదిగా తిరుగుతుందో. మన షాప్ లొకేషన్ కోసం గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చండి. ఆరోగ్య దీవెన న్యాచురల్స్ అని సెర్చ్ చేయొచ్చు. ఇలా వచ్చిన ఆయిల్ని మనం సెపరేట్ చేసుకోవాలండి. సెపరేట్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి. మనం ఫిల్టర్లో కూడా జస్ట్ క్లాత్ ఫిల్టర్ చేస్తాం అంతే అండి. అలా క్లాత్ ఫిల్టర్ చేసి 1 or 2 days ఎండలో పెడతామండి. మనకు ఆయిల్లో ఎటువంటి మాయిశ్చర్ కంటెంట్ ఏమన్నా ఉన్నా కూడా ఆ 1 or 2 daysలో ఎవాపరేట్ అయిపోతుందండి. అప్పుడు మనకి ఆయిల్ కూడా షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. మీరే చూడొచ్చు మన ఆయిల్ ఎంత చిక్కగా ఉందో. ఎటువంటి వేడి కాలేదు కాబట్టి మన ఆయిల్ అంత చిక్కగా ఉంటుందండి. మీరే చూడొచ్చు.
ఇప్పటికీ 1.5 అవర్ టైం పట్టిందండి. ఇలా వచ్చిన ఆయిల్ని తీసేసుకొని ఒకసారి రోకల్ని కూడా తీయాలండి. ఈ విధంగా రోకల్ని తీసుకొని లోపల మనకి ఇంకా ఆయిల్ ఉంటుందండి. ఈ విధంగా లోపల ఉన్న ఆయిల్ని కూడా తీసేసుకోవాలండి. ఇలా ఆయిల్ మొత్తాన్ని తీసేసుకొని ఇంకో 1/2 అవర్ వరకు ఇంకోసారి వేసుకోవాలండి. ఇలా కేక్ మొత్తాన్ని తీసేసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇలా ఇంకొక 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ తిరిగిన తర్వాత మనం షిఫ్ట్ అయిపోతుందండి. మన షిఫ్ట్ అయిపోయిందండి. ఇంకా మొత్తాన్ని తీసేసి క్లీన్ చేసుకొని నెక్స్ట్ వేరే షిఫ్ట్కి రెడీ చేసుకోవాలండి. ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.